ఈ పేషెంట్ బలరామ్ చారిలు వాళ్ళ మిస్సెస్. మన పేషెంట్ యాక్చువల్లీ ఒక 3-4 months బ్యాక్ నెక్రోటైజింగ్ ఫేసైటిస్ లెగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మన దగ్గరకు వచ్చారు. కానీ చాలా క్రిటికల్ పొజిషన్ లో వచ్చారు. వచ్చినప్పుడు చాలా బీపీ బాగా డౌన్ అయిపోయి క్రియాటినిన్ పెరిగి అంటే ఒక క్రిటికల్ పొజిషన్ ఆల్మోస్ట్ ఒక కోమా స్టేజ్ లో వచ్చారు. పేషెంట్ మనం ఒక విశాఖపట్నం ఒక హై కార్పొరేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేశాము. పేషెంట్ వాళ్ళ మాటల్లో ఒకసారి. నమస్కారం అండి, డాక్టర్ గారు తాగూరి గారి దగ్గరికి మేము వచ్చాం. ఆయన మాకు భగవంతుడే పంపించాడండి. ఆయన దగ్గరికి వచ్చారు కాబట్టి ఈయన బతికారు. ఆ రోజైతే ఇంక వెంటిలేటర్ మీద పెట్టేసి మీ చుట్టాలందరికీ ఫోన్లు చేసుకోండి ఆయన పోయారు అని చెప్పారు. అలాంటిది ఆ రోజు కూడా నా కొడుకు వచ్చి మా డాడీ బతకాలి సార్, మా ఆయనకి లెగ్ తీయకూడదు సార్, నేను ఒక హ్యాండిక్యాప్ అనమాట, మా ఆయనకి లెగ్ తీయకూడదు సార్ అంటే, నీకెందుకమ్మా నేను ఉన్నాను, మీ ఆయనకి లెగ్ అలాగే ఉంటుంది, ఈయన టెంపుల్ లో వర్క్ చేస్తారు, మీ ఆయన టెంపుల్ కి వెళ్తారు అంటున్నారు. జూలై 7ని మేము ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. ఈ రోజు ఈయన నడుచుకొని వచ్చారు. ఈ రోజు అంతా క్లియర్ అయ్యింది. ఇంకా డాక్టర్ గారికి మేము ఎంత రుణపడి ఉన్నాం అంటే అంత రుణపడి ఉన్నాం. ఎవరికైనా ఏదైనా ఇలాంటి క్రిటికల్ స్టేజ్ అయితే చిన్న చిన్న వాటికి వెళ్లకుండా డాక్టర్ ఠాగూర్ గారికి వస్తే ఆయన మనకు రీజనబుల్, మనకు డబ్బులు ఉంటే డబ్బులు ఉన్నట్టు చేయించుకోవచ్చు. కాకపోతే మన స్టేజ్ బట్టి కూడా ఆయన విసుక్కోరు. మనం 100 సార్లు ఫోన్ చేసిన విసుక్కోరు, మెసేజ్లు ఇచ్చిన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా బాబు అయితే అంటారు, అమ్మ డాక్టర్ దేవుడమ్మా, మీరు ఇంటికి రండి సార్ అంటే ఇంకో డాక్టర్ గారు రారు. ఈయన ఎందుకమ్మా నేను వస్తాననేసి మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ కింద అయిపోయారండి. ఇప్పుడు నాకు అసలు ఒకసారైనా డాక్టర్ గారిని కలుసుకుంటాను, రోజుకి ఒకసారైనా. అమ్మో ఈయన ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు నాకు అసలు ఎమోషనల్, నాకు ఏడు కూడా వస్తుంది ఒకసారి. మా కొడుకు లాంటి వాడండి నిజంగా. నాకు ఈ రోజు ఇలా కూర్చుని ఇలా ఉన్నానంటే డాక్టర్ ఠాగూర్ సార్ వల్లనే నేను ఈ రోజు తిరుగుతున్నాను. నా మొదలు నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను. నేను అన్ని పనులు చేసుకుంటాను. నేను టెంపుల్లో పని చేస్తున్నాను, మళ్ళీ టెంపుల్కి వెళ్తాను. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఠాగూర్ సార్ వల్లనే. ఇంత ఆరోగ్యం ఇచ్చారంటే ఆ భగవంతుడు అలా పంపించారు ఈయన్ని మాకు. ఈ రూపంలో భగవంతుడికి ఈయనే చేశారు. ఇంకొక డాక్టర్ అయితే కాలు తీసేయాలన్నారు, పాదం తీసేయాలన్నారు. అలాంటిది ఈ రోజు ఆయన మొత్తం లెగ్గలో ఉంటే నడుస్తున్నారు ఈ రోజు. ఆ రోజే కానీ రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఈ రోజా సార్ మీకు యాక్చువల్లీ కేసు ఏంటంటే నెక్రోటైజింగ్ ఫేసైటిస్ అంటే లెగ్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఒక వెంటిలేటర్ మీద ల్యాండ్ అయ్యారనమాట. వెంటిలేటర్ మీద ల్యాండ్ అయినప్పుడు ఏంటంటే క్రిటికల్ కేర్ అనస్థెటిస్ట్ వాళ్ళు వచ్చి లెగ్ యాంపుటేషన్ చేసేద్దాము అన్న డెసిషన్ కి చెయ్యాలి యాక్చువల్లీ. కానీ అటెండర్స్ యాంపుటేషన్ కి విల్లింగ్ అవ్వలేదు. సో విల్లింగ్ అవ్వకపోయేసరికి ఇప్పుడు ఎంతైనా పూజారి కదా, సో లెగ్ తీయటం ఎందుకనేసి నేను కూడా ఏంటంటే లెగ్ తీయకుండానే 2 సర్జరీలు చేసి 2 times డెబరేట్మెంట్ చేసి తర్వాత రెగ్యులర్ గా డ్రెస్సింగ్ చేస్తే ఈ రోజు నార్మల్ అయిపోయారు. అంటే యాంపుటేషన్ కి వెళ్లాల్సిన లెగ్ ఈ రోజు పేషెంట్ నడవగలుగుతున్నారు. ఏ డిసీజ్ ఉన్నా డాక్టర్ ఠాగూర్ గారిని కలవండి, మీకు అంతా నార్మల్ అయిపోతారు. ఆయన చూసారా సగం నార్మల్ అయిపోతాం. ఖచ్చితంగా బ్యాడ్ ఏం అవ్వదు. థ్యాంక్ యూ.